This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. కేటీఆర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్. దశల వారీగా ఎన్నికల హామీల అమలు. నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కు విశేష స్పందన. ఫుడ్ ఐటమ్స్ ఆస్వాదిస్తున్న నగరవాసులు. ఇక వార్తలోని వివరాలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోకుండా ఎందుకు తప్పించుకున్నారో చెప్పాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి, ఎండపల్లి మండలంలో మంత్రి అడ్లూరి పర్యటించారు. మొదటగా గొల్లపల్లి కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 46 మంది లబ్ధిదారులకు చెక్కులను, మరో 17 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వెల్గటూరు, ఎండపల్లి మండలాలకు చెందిన 54 మందికి కళ్యాణ లక్ష్మి, 92 మందికి CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రజలందరికీ కేటీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిశాంత్ రెడ్డి, శైలేందర్ రెడ్డి, వెల్గటూరు మార్కెట్ చైర్మన్ గోపికతో పాటు పలువురు లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి భూమి మీద పుట్టిన వాళ్ళము, ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక మంత్రిగా పనిచేసి ఫోన్ ట్యాప్ చేసిన సిగ్గు శరం ఏమైనా కొంచెం అన్నా అనిపించాలి. నేను ఎందుకు చేయాలి? ఒక వ్యక్తిగతంగా ఒక ఫోన్ మాట్లాడుకుంటే ఆ ఫోన్ ఎందుకు వినాలని అనిపించద్దా? ఇక చేసింది అంత పెద్ద తప్పు చేసి ఎవ్వరు క్షమించాలని తప్పు చేసి ఇక మాట్లాడితే ఏది పడుతుంది మాట, చాలా క్షమించాలని తప్పండి. ఇది వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగతమైన విషయాల పట్ల వాళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు మాట్లాడే అంశాన్ని వినాలని ఒక బాధ్యత గల కుర్చీలో కూర్చొని వినడం అంటే ఏంటండి అర్థం కదా. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి కాదు కదా, ఇన్వెస్టిగేషన్ అధికారి కాదు కదా, ఒక మంత్రి కదా, ఒక IT శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు. ఆయన ఈ పని చేసిందంటే తలంచుకోవాలి, క్షమాపణ చెప్పాలి. మొత్తం అభియోగం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ అభియోగాలకు అటెండ్ అయ్యి మేము నిజాయితీ పరులము, మేము సత్యశీలనము, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మా మీద తప్పుడుగా అధికారులు మా మీద మమ్మల్ని నోటీసు మా ఇబ్బంది వెళ్తుందని రుజువు చేసుకోవాలి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దొరుకున్నట్టు పోయి ఆ మీడియా మీద దాడి చేసి, ఆ మీడియా యజమాని మీద దాడి చేసి ఇది లొటపీస్ కేసు అంటే లొటపీస్ కేసుకి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు భయపడతావు అంటున్నా? నువ్వు నీతివంతునే కదా, ధర్మాత్ముడే కదా, నీ ప్రభుత్వం నువ్వు గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినావు, ఎందుకు భయపడతావు అని చెప్తున్నా. ఎన్నికల హామీ మేరకు అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు అందజేశామన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. తెల్ల రేషన్ కార్డుపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఉన్నాయని, వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులతో పాటు CMRF కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలోని ఓ ఫంక్షన్ హాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కులు అందించారు. అంతకుముందు జీలకుంట గ్రామంలో చేపట్టిన CC రోడ్ల నిర్మాణానికి 10 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం అకాల వర్షాలతో తడిసినప్పటికీ ఒక గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేశామన్నారు. సన్నాలకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించామన్నారు. 9 రోజుల్లోనే రైతన్నల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని అందించామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధీరజ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి, రెడ్డి రజనీకాంత్, గోపు నారాయణ రెడ్డి, ఆకుల మహేందర్, చింతరెడ్డి విజేందర్ రెడ్డి, పిట్టల రవి పాల్గొన్నారు. ఇవాళ గత 10-11 ఏళ్ళ చల్లి వాళ్ళ పేర్లు లేవు కార్డులలో. ఇవాళ ఆ ప్రాబ్లం ఏంది? దాదాపు నాకు తెలిసి ఓదెల మండల ఎక్కడో 5-10 ఊరు తప్ప దాదాపు ఎక్కడ కూడా కార్డులు లేవు కాబట్టి మరి దాన్ని కూడా మీరు ఇంకెక్కడన్నా ఒక చిన్న రిటైర్డ్ ఉద్యోగి ఉంటాడు, పేరుకే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి, వాళ్ళకి వచ్చే పింఛన్ 500-300 వస్తూ ఉంటుంది. మీరు అటువంటిది కూడా మీరు ఆలోచన చేసి రిటైర్డ్ ఉద్యోగం చెప్పి అనుకోకూడదు. మనం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే పింఛన్ అంతా కూడా పింఛన్ వస్తలేదు. అటువంటి అన్నింటినీ కూడా మీరు కొట్టిపడేది. ఇది వాస్తవం. అంటే గ్రామాలలో అక్కడ 5, అక్కడ 4, అక్కడ 3, 6, 10 ఇలా వదిలినటువంటి విలేజ్ ఉంది. కార్యకర్త కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా కానీ అందుకే పారదర్శకంగా ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయండి. తర్వాత మిగతా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మనం చాలా మాట్లాడుకున్నాం. ఇవాళ నేను వచ్చిన ఉద్దేశం పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్కృష్ట సేవా పథకానికి ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందజేస్తోంది. 2009 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంబర్ కిషోర్ ఝా వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం వృత్తిపరమైన నైపుణ్యంతో విధులు నిర్వర్తించినందుకు గాను ఈ పథకానికి ఎంపికైనట్టు సమాచారం. ఈ సందర్భంగా కమిషనరేట్ అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కు విశేష ఆదరణ లభిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలకు తెలంగాణ వంటకాల రుచులను చూపిస్తూ మహిళలు జీవనోపాధి పొందుతున్నారు. నోరూరించే రుచులను నగర ప్రజలు ఆస్వాదిస్తున్నారు. మరికొన్ని రోజులు స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు చేయాలంటూ ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు. కరీంనగర్లోని కళాభారతి ఆవరణలో నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్లో సందడి నెలకొంది. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతూ ఉండగా నగరవాసులతో స్టాళ్లు కిటకిటలాడుతున్నాయి. చికెన్ మంచూరియా, పకోడీలు, మిల్లెట్స్ వంటకాలు, సర్వపిండి, బజ్జీలు, మిర్చీలు, ఆలుగడ్డ రోల్స్, ఖీర్, స్వీట్లు, ఫిష్ ఫ్రై తదితర వేడివేడి వంటకాలను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు. మెప్మా పీడీ వేణుమాధవరెడ్డి, డీఎంసీ శ్రీవాణి, అధికారులు, ఉద్యోగులు వంటకాలను రుచి చూశారు. ఫుడ్ ఫెస్టివల్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదివారం వరకు కొనసాగించారు. మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మనకు ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాల్సి ఉంది. అందులో భాగంగానే మనం కరీంనగర్ కార్పొరేషన్ యొక్క ఆవరణలో, కళాభారతి ఆవరణలో మనము ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కరీంనగర్లో మెప్మా గ్రూపుకు సంబంధించినటువంటి మహిళలు వారు చాలామంది స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. 15th ఆగస్ట్ అంటే స్వాతంత్ర దినోత్సవం కానీ, రిపబ్లిక్ డే రోజు కానీ ఒక 2-3-4 స్టాల్స్ మాత్రం మనము పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ స్ట్రీట్ ఫుడ్ విశ్వాసం పెంచేటందుకు, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ పెంచేటందుకు ఈ స్టాల్స్ను పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు చేసుకునే వాళ్లకు రుణ సదుపాయం కల్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ముందు మేము టేకప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మీ కరీంనగర్లో మున్సిపాలిటీ ఆఫీస్లో ఫ్రీ ఫెస్టివల్ పెట్టారు, ఫుడ్ ఫెస్టివల్. దీనికి మేము ఫ్రీ శాంపిల్స్ ఇస్తున్నాము. టీ ప్లస్ వచ్చేసి వచ్చిన కస్టమర్స్కి టీ పొడి, గులాబ్ జామ్ అన్నీ ఫ్రీ ఇస్తున్నాం. ఇదే విధంగా ప్రతి చోట కూడా ఫుడ్ ఫెస్టివల్ పెడితే మాకు చాలా బాగుంటుందండి. మేము అన్ని చోట్ల ఫ్రీ శాంపిల్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. అందరికి కూడా మా ప్రోడక్ట్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఇంకా చాలా బాగుంటుంది. గత 3 రోజుల నుంచి కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. చాలామంది వచ్చి టేస్ట్ చూస్తున్నారు. మాకు కూడా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇది సాబ్దాన్ వడ, ఇది చాలా బాగుంది. ఇక్కడ 3 రోజులు ప్రిపేర్ అవుతున్నాం. ఇక్కడ ఈ 3 రోజులు కాక ఇంకా ఎక్కువ అవకాశం ముందు ఉండాలని నా యొక్క చెప్తున్నా. ఎందుకంటే ఎప్పటికీ అదొకటి ఇదొకటి ఉండే బదులు మనం స్పెషల్గా షోలాపూర్ సాబ్దానా వడ చేసాము. అందరు బాగున్నాయి అన్నారు. ఇలాగే 3 రోజులు కాకుండా ఇంకెక్కువ ఉండాలని కమిషనర్ గారికి మేము చెప్తున్నాము.
ఎస్ఆర్ఆర్స్ హోమ్ ఫుడ్స్ అని మాకు భగత్ నగర్లో ఒక షాప్ ఉంది. ఈరోజు అంటే 3 days ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్లో మేళా ఫుడ్ స్టాల్ పెట్టాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. గత 3 daysగా ఈ రోజుకు చివరి రోజు అని చెప్పారు. 3 రోజుల నుంచి ఫుడ్ స్టాల్ పెడుతున్నాము. మాకు అంటే పెట్టినందుకు చాలా సాటిస్ఫైగా ఉపాధిగా అనిపిస్తుంది. అలాంటి వారికి చాలామందికి ఇలా ఇది ఉపాధి ప్రోగ్రామ్గా అనిపిస్తుంది. స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కు మంచి రెస్పాన్స్ లభించిందని మెప్మా పీడీ వేణు మాధవరెడ్డి అన్నారు. మెప్మాకు సంబంధించిన మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ప్రజలందరూ ఉత్సాహంగా సందర్శిస్తున్నారని అన్నారు. మొదటిసారిగా ఏర్పాటు చేశామని, మహిళల్లో విశ్వాసం పెంపొందించేందుకు ఇట్టి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు చేసుకునే మహిళలకు ప్రభుత్వాలు ప్రోత్సాహకం అందిస్తుందని తెలియజేశారు. తెలంగాణ ఫుడ్స్ ను ప్రజలకు అందించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నామని వ్యాపారులు తెలిపారు. మిల్లెట్స్ తో గుడాలు, మక్క గట్కా, ఉల్వచార్ లాంటివి లభిస్తాయన్నారు. ఈ 3 రోజులు కాకుండా ఇంకో 4 రోజులు, వారం రోజులు ఉన్నా కానీ మేము ఇట్లా చేసుకున్నందుకు అందరూ వచ్చి సంతోషపడతాండ్రు. ఇంకో 2 రోజులు ఉంటే బాగుండేది అని అందరు అంటాండ్రు. ఈ 3 రోజులకు మాకు కూడా ఏం అర్థమవుతలేదు. పెట్టినట్టే కానీ మాకు ఏం వచ్చినట్టు కూడా ఏం లేదు. అందుకోసమని దయచేసి కొన్ని రోజులు పెంచగలరని కోరుకుంటాను. గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ పెట్టి స్ట్రీట్ లో బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఈ స్ట్రీట్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్తో చాలా మందికి లాభాలు అవుతున్నాయి. ఇలాంటి ఫెస్టివల్స్ 3 months 6 months ఇలా పెడితే ఇంకా చాలా బిజినెస్ గ్రో చేయొచ్చు. థ్యాంక్స్ టు కలెక్టర్ మేడం అండ్ థ్యాంక్స్ టు మున్సిపల్ కమిషనర్. థ్యాంక్ యూ. మేము తయారు చేసే ఈ ఫుడ్స్ అన్నీ కూడా మన తెలంగాణ కల్చర్ను ప్రతిబింబించేలా, మళ్ళీ ఏంటంటే ఫుడ్ మీద ప్రతి ఒక్కరికి మంచి అవేర్నెస్ ఉండాలి. మంచి రుచికరమైన ఫుడ్స్ మన స్టైల్లో చేయాలనేది ఒకటి మా లక్ష్యం. సో దాని ప్రకారమే మేము మిల్లెట్స్ను గుడాల టైప్ చేసి మన స్టైల్లో ఈ రకంగా చేస్తున్నాం. అలాగే మక్క గడక మన పూర్వీకులు ఎలా అయితే తిని స్ట్రాంగ్గా ఉన్నారో సేమ్ అదే ప్రాసెస్లో తయారు చేసి దానికి ఉల్వచారు జోడింపు చేసి చేస్తున్నాం. ఇది డైజెషన్ సిస్టమ్కు చాలా మంచిది. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ ఎప్పటికీ నిర్వహించాలి. ఇలాంటి పెట్టినందుకు జనాలకు కూడా కొద్దిగా అవేర్నెస్ వస్తుంది, మరియు మాకు కూడా కొద్దిగా ఆదాయం వస్తుంది, ఇన్కమ్. మాకు అసలు చాలా సంతోషంగా ఉంది. ఇది ఫస్ట్ టైం గ్రూప్ సభ్యులు అందరూ మాకు చెప్పి పెట్టుకొని ప్రోత్సహించడం మాకైతే నిజంగా చాలా సంతోషంగా ఉంది. నగర కమిషనర్ గారికి, మున్సిపల్ వాళ్ళు, సిబ్బందికి అందరికీ చాలా కృతజ్ఞతలు. మాకు చాలా కోఆపరేట్ చేసిర్రు. మా దగ్గర రాగిపిండి నూడిల్స్, జొన్నపిండి నూడిల్స్, రైల్ పలారం, బూరెలు, మిర్చి, బ్రెడ్ శాండ్విచ్ ఇవన్నీ ఉన్నాయి. సాబ్దాన వడ స్పెషల్ మా దగ్గర. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ జరగడం వల్ల మాకు ఏమవుతుందంటే మేము ఏమైతే చేస్తున్నామో అది చూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ లైక్ ఈ 3 to 4 monthsకి ఒకసారి 3 days కాకుండా 4 to 5 days పెట్టండి, 1 week పెట్టండి. సో ఇవి ఏవైనా కూడా మార్నింగ్ ఈవినింగ్ పెడితే బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా 3 monthsకి ఒకసారి చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే ఉపాధి కల్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశాలు ఎక్కువ అవుతాయి. తెలంగాణ స్టేట్ హోమియోపతిక్ కన్వెన్షన్ అండ్ సైంటిఫిక్ సెమినార్ కు కరీంనగర్ వేదికగా మారింది. నగరంలోని పద్మానగర్లో గల ఓ ప్రైవేటు హోటల్లో చేపట్టిన ఇట్టి సెమినార్ కు దేశ విదేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. హోమియోపతి వైద్య రంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని, అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని హోమియో వైద్యులు హరికృష్ణ తెలిపారు. హైదరాబాద్ మినహా మొదటిసారి కరీంనగర్లో నిర్వహించామని చెప్పారు. 33 జిల్లాల నుండి వైద్యులతో పాటు 5 వైద్య కళాశాల విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఐఐహెచ్పికి అన్ని రాష్ట్రాలతో పాటు 11 దేశాలలో శాఖలు ఉన్నాయని చెప్పారు. ఇట్టి సెమినార్ కు 250 మంది వైద్యులు హాజరయ్యారని తెలిపారు. మొండి వ్యాధులకు హోమియోపతి రక్షణ కవచంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి వైద్యులు హరికృష్ణ, ఇతర వైద్యులు పాల్గొన్నారు. ఈ ఐఐహెచ్పి సంస్థ అనేది మన దేశం లోపల అన్ని రాష్ట్రాల లోపల దీనికి శాఖలు ఉన్నాయి. అయితే మన దేశంలోనే కాకుండా 11 దేశాలలో కూడా దీనికి ఐఐహెచ్పి సంస్థకు శాఖలు ఉన్నాయి. సో ఇంతటి ప్రతిష్టాత్మకమైన సంస్థ, అటువంటి సంస్థ ద్వారా మన కరీంనగర్ లోపల ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపు 200 మంది వైద్యులు హాజరు కావడం జరిగింది. ఇది మన కరీంనగర్ పట్టణంలో ఇంతమంది వైద్యులు రావడము మనందరికీ గర్వకారణము. రకరకాల జబ్బులు ఉన్నాయో, మొండి వ్యాధులు, ఎక్కడ తగ్గినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రధానంగా ఫోకస్ చేసి వాటిపైన చర్చించే కార్యక్రమాలు జరుగుతాయి. అక్యూట్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ కండిషన్స్లో కూడా హోమియోపతి వైద్యం ఎలా పనిచేస్తుంది అనే టాపిక్ పైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కరీంనగర్ వేదిక కావడము మన కరీంనగర్ ప్రజలకు, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ హ్యాపీ, అందరికీ సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region,
to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మహాత్మానగర్ గ్రామాలలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, మహాత్మానగర్ రెడ్డి సంఘం అధ్యక్షులు కేతిరెడ్డి ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి పెండ్యాల రామకృష్ణారెడ్డి, తిమ్మాపూర్ రెడ్డి సంఘం అధ్యక్షులు కేతిరెడ్డి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సంతోష్ రెడ్డి, ఎడ్ల అంజిరెడ్డి, జోగిరెడ్డి, వెంకటరెడ్డి, ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజేందర్, నాయకులు, మహిళలు, సభ్యులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం ప్రారంభోత్సవంలో మా రెడ్డి కుల బాంధవులందరూ రెడ్డి బోనాల పండుగ చేయడం జరిగింది. దీనికి మా మహాత్మా గ్రామ ప్రజలు అలాగే జిల్లా వాసులందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనుకుంటూ మరియు పంటలు అధికంగా పంటలు పండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ పోషమ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా అందరూ సకాలంలో విచ్చేసి మా మహిళలందరూ బోనాలు తీసుకురావడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సమావేశం చేసి అందరూ ఏకీకృతంగా బోనాలు చేయడం జరిగింది. అలాగే పోచమ్మ దేవాలయం ఆ స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని పోషమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రతి ఇంటి నుంచి రెడ్డి సోదరి మాకు ఒక బోనంతో పోషమ్మకు బోనం సమర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి తిమ్మాపూర్ రెడ్డి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ వర్షాకాలం వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం ఆ పోషమ్మ తల్లికి ఆషాఢ మాసంలో బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆషాఢంలో నిర్వహించడం జరిగింది. అందరి ఆరోగ్యాలు బాగుండాలని, ప్రజలందరూ సుఖసంత అబద్దపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి అమలు చేయడంలో విఫలమైందని పెద్దపల్లి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జూలై 4వ తేదీన మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. మండలంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పూర్వపు కార్యకర్తలందరూ హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొంతం అశోక్, జంగా రాజయ్య, చల్లా చంద్రమౌళి, ములుకోజు వెంకటేశ్వర్లు, చక్కినాల శంకరాచారి, సల్పాల బాలకృష్ణ, కాసగోని నిర్మల, ఉల్లి రమేష్, పంజాల సతీష్ పురుషోత్తం, అనిల్, రామగిరి మహేందర్, వెంకన్న పాల్గొన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలున్నాయి కాబట్టి రేపు 4వ తారీఖు నాడు గుజ్జుల రామకృష్ణారెడ్డి కాలువ శ్రీరాంపూర్ అభివృద్ధి ప్రదాత ఆధ్వర్యంలో, కర్ర సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఈ మండల కేంద్రంలో నిర్వహించి ఖచ్చితంగా స్థానిక సంస్థలలో విజయ శంకారం పూరించి ఈ మండలాన్ని గెలుపు దిశగా తీసుకెళ్లి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను మేమందరం ఏకమై గెలిపించుకుంటామని ఈరోజు ప్రణాళిక తయారు చేయడం జరిగినది. అదేవిధంగా మా కార్యకర్తలందరం కూడా ఏకతాటి పైన నడిచి ప్రజలకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా సేవలు అందించడానికి మా కార్యకర్తలందరూ కూడా ముందుండి నడుస్తారని ఆశిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఎదుట పాఠ్యపుస్తకాలను పెట్టి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు పాఠశాలపై చర్యలు తీసుకుంటామని విద్యార్థి సంఘం నాయకులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పాఠ్యపుస్తకాలు విక్రయించుకోవడానికి తమకు అనుమతి
అనుమతి ఉందంటూ ఓ బుక్ స్టాల్ యజమాని చెప్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి ఉంటే బుక్ స్టాల్ షట్టర్కు తాళం వేసి ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఎంఈఓ, డీఈఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. పాఠశాలలో నిబంధనల విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముదడం కాకుండా నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటాడు ఆయన బుక్ స్టాల్ యజమాని నాకు పర్మిషన్ ఉందంటాడు. పర్మిషన్ ఉంటే షటర్ లాక్ వేసుకొని ఎట్లా అమ్ముతావు నువ్వు గల్లీల దొంగతనంగా అని ప్రశ్నిస్తే నాకు అమ్మింది పర్మిషన్ ఇచ్చింది మున్సిపల్ ఆఫీస్ నుంచి అంటాడు. లేకపోతే ఇక్కడ సార్ వస్తే మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు, మీకు బుక్కులు ఇక్కడ ఉన్నాయా అని మాట్లాడుతున్నారు సార్. ఈ కార్పొరేట్ విద్యా సంస్థ వల్ల, ఈ ప్రైవేట్ స్కూళ్ళ వల్ల విద్యార్థులు మొత్తం విద్యకు దూరం అవడం కాకుండా పేద మధ్యతరగతి విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది సార్. ఈ కార్పొరేట్ విద్యార్థుల వల్ల వీళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల అక్కడనే ఊరేసుకుని చనిపోయిన దృశ్యాలు కూడా మనం చాలా చూసాం. వీళ్ళు వెంటనే ఈ కార్పొరేట్ స్కూల్, ఈ ప్రైవేట్ స్కూళ్ళను వెంటనే పర్మిషన్ రద్దు చేయాలి. ఇలాంటి విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలను వెంటనే పర్మిషన్ రద్దు చేసి. కరీంనగర్ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. నగరంలోని టీఎస్ఎస్పీ డీసీఎల్ గ్రౌండ్స్ లో జిల్లా స్థాయి జూనియర్స్ బాలబాలికల ఎంపిక పోటీలలో 30 మంది బాలికలు, 35 మంది బాలురు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులను జూలై 11వ తేదీ నుండి 13 వరకు ఉత్తనూరు, గద్వాల్ జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నామని బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ అనంతారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ శ్రీధర్రావు, పీఈటీలు సత్యానందం, అనిల్, సీనియర్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ సునీల్ రెడ్డి, పవన్ కుమార్, భార్గవ్, వెంకటేష్, అభినవ్, రాకేష్, జీవన్, శివాజీ, అరుణ్ తేజ్, పర్మిత్ కౌర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో వేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిత్రపటాలకు మహిళా రైతులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న రైతులు అందరినీ ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారని మహిళా రైతు మాధవి అన్నారు. రైతుల కోసం చాలా చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. మహిళా రైతుల పక్షాన రేవంత్ రెడ్డి, విజయరమణారావులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. గత ప్రభుత్వం చేయలేని గొప్ప పనులు రైతులకు రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గవర్నమెంట్ తీసుకోని నిర్ణయాలు మరి ఈరోజు రైతులకు పెద్దపీట వేయడం రేవంత్ రెడ్డి గారికి మా రైతు పక్షాన, రైతు మహిళల పక్షాన పెట్టుబడి సాయం అనేది, మరి పంట నష్ట సాయం అనేది ఇదివరకు ఎన్నడూ రాలేదు. నార్లు పోసే టైంలోనే మరి రైతుల చేతికి అందించడం చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలోనే మన పెద్దపల్లి నియోజకవర్గంలో పూర్తి కొనుగోలు చేసిన ఘనత మన విజయన్న గారికే దక్కుతుంది. అందుకే ప్రతి రైతు గుర్తుంచుకోవాలి, విజయన్న అనేది మనం మర్చిపోవద్దు. విజయన్న ప్రతిసారి, ప్రతి నిత్యం విజయన్న మనకు వెంబడి ఉండి ప్రతి నిత్యం మన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పర్యటనకు వెళ్లి తిరిగి ధర్మపురి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. మెట్పల్లి నుండి కొరుట్ల వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీకొనడంతో అడ్లూరి కారు ముందు చక్రం ఊడిపోయింది. దీంతో ఒక్కసారి అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురైన వాహనంలో ఉన్న అడ్లూరితో పాటు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణిస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ ప్రమాదంలో తమ కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా ఉన్నామని చెప్పారు. తనకు ఇది 2వసారి జరిగిన రోడ్డు ప్రమాదమని చెప్పారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దయతోనే సురక్షితంగా బయటపడ్డామన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉండడం వల్లే తనను దేవుడు చల్లగా చూస్తున్నాడని తెలిపారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, మొన్న గణేష్ విగ్రహాలు తయారు చేస్తున్నటువంటి వారు చనిపోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసి పార్టీ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న సందర్భంలో పట కోరుట్ల దాటిన తర్వాత మేము లెఫ్ట్ సైడ్కి వెళ్ళి స్ట్రైట్గా ధర్మపురికి వచ్చే పరిస్థితి వస్తే మా ఆపోజిట్గా ఒక కారుకు వెనుక టోషన్ కట్టుకొని వస్తుంటే డైరెక్ట్ నేరుగా వచ్చి మా రైట్ సైడ్ డ్రైవర్ వైపు ఉన్నటువంటి టైర్కు స్పీడ్గా ఢీ కొట్టడం జరిగింది. దాంతో టైర్ ఊసిపోయింది. కానీ మాకెవరికి కూడా, నాకు కానీ కారులో కూర్చున్న వారికి ఎవరికి ఇబ్బంది జరగలే.
లక్ష్మణస్వామి దైవక్షేత్రంలో ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి నాకు ఇది రెండోసారి నాకు ఏ చిన్న ప్రమాదం జరగకుండా ఏ ఇబ్బంది జరగకుండా ఆ స్వామివారు అమ్మవారు చల్లగా కాపాడిండు. ఈ యొక్క ప్రజలకు ఆ సేవ చేసే భాగ్యం నాకు బాకీ ఉన్నది కాబట్టి దేవుడు నన్ను చల్లగా చూసిండు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని శ్రీనగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లోని యాదగిరి అనే సింగరేణి కార్మికుని ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులు మంటల్లో కాలిపోయాయి. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కొంతవరకు ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న యాదగిరి, అతని భార్య రమాదేవి స్వల్ప అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించారు. మార్నింగ్ 7:30 ఆ మధ్యలో ఇన్సిడెంట్ జరిగింది. ఆల్మోస్ట్ మాస్టర్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఫ్రంట్ హాల్ మొత్తం డ్యామేజ్ కంప్లీట్లీ. మార్నింగ్ ఇక్కడ మిస్సెస్ ముగ్గు వేస్తుంటే పొగ వస్తుంది, బాగా పొగలు వస్తుందని చెప్పి ఇమీడియట్గా పొగ వస్తుంది మొత్తం ఆయన బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఆమెను ఫోర్స్గా బయటకు తీసుకొచ్చి చూస్తే లోపల మొత్తం ఫైర్ అవుతుంది. నేను మా అపార్ట్మెంట్ నుంచి మొత్తం వాటర్ కొట్టుకుంటూ వచ్చిన. మాకు కూడా ఎఫెక్ట్ అయింది. కాకుండా ఆపిన ఆ పై వాళ్ళకు కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయింది, కానీ మాకేం కాలేదు. మేము ఈ కృష్ణ గారు నేను ఇద్దరం కలిసి మొత్తం వాటర్ కొడితే మా దాకా వచ్చి ఆగిపోయింది. ఫైర్ సేఫ్టీ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వాటర్ చేసారు, కార్బన్ డైఆక్సైడ్ CO కొట్టిరు. వస్తే వాళ్ళు మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో రైతు సంఘాల నాయకులతో కలిసి నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం 9వ ప్యాకేజీలో భాగంగా పైప్ లైన్ వేసేందుకు తమ భూములు ఇచ్చామని, వాటితో పాటు సాగులో ఉన్న భూములకు కూడా రైతు భరోసా డబ్బులు రావడం లేదని వాపోయారు. 9వ ప్యాకేజీ పైప్ లైన్ లో నష్టపోయిన భూమితో పాటు రైతులకు ఉన్న మొత్తం పట్టాలు గల్లంతైనట్టు తెలిపారు. పట్టాలు కోల్పోయిన భూములకు తిరిగి పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తో రేపు చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. నిర్వాసితులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పిట్ల నాగరాజు, మల్లారపు అరుణ్ కుమార్, లింబయ్య, రాజేశం, శేఖర్ పాల్గొన్నారు. 9th ప్యాకేజ్ భాగంగా కాళేశ్వరం నీళ్లను నింపి ప్రాంతంలో గొలుసు కట్టి చెరువులో నింపుతామని చెప్పేసి గత ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూముల నుంచి పైప్ లైన్ వేయడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్క రైతు నుంచి 2 గుంటలు 3 గుంటలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు మా ప్రాంతంలోకి నీళ్ళు వస్తాయన్నటువంటి ఉద్దేశం కొద్ది ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ప్రభుత్వానికి అధికారులకు సహకరించి పైప్ లైన్ కోసము మరి భూములు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు భూమిలో ఉన్నటువంటి వారికి చెక్కులు ఇచ్చి మీ భూమిలో ఉన్నటువంటి ఎంతైతే నష్టపోయారో అంత మాత్రమే భూమిని కడిగేస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పుడు తీరా చూసినట్లయితే రైతులకు ఉన్నటువంటి భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఎంత ఉంటే అంత భూమిని కూడా ఈరోజు పూర్తిగా మన 1P రావట్లేదు. పట్టాలు మొత్తం కూడా ఆన్లైన్లో తొలగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ మండలంలో ఉన్నటువంటి రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నూతనంగా ఎంపికైన నాయకులు కార్మికుల సమస్యలే లక్ష్యంగా పనిచేయాలని కరీంనగర్ జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్ అన్నారు. నగరంలోని రేకుర్తిలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గృహ నిర్మాణ కార్మిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. అధ్యక్షుడిగా చెంచయ్య, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా SK బాబులు ఎంపికయ్యారు. మల్లికార్జున రాజేందర్, న్యాయ సలహాదారు కిరణ్ కుమార్, మాజీ వైస్ చైర్మన్ వెంకటస్వాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్మికులకు అండగా ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. నిర్మాణ రంగంలోని కార్మికులు, వారి కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని చెప్పారు. అందరి సహకారంతో కార్మిక సంఘం స్వంత భవనం కోసం స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున రాజేందర్, న్యాయ సలహాదారులు కిరణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు మురళి, సలహాదారులు వెంకటేశ్వర్లు, వెంకటరమణ, నూతన అధ్యక్షులు చెంచయ్య, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి SK బాబు, కార్యవర్గ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షునిగా ఎన్నికైనాను. ఇది 3వసారి నేను ఎన్నికైనా. 3 సార్లు నన్ను మంచిగా గౌరవించి మా సంఘ పనులందరూ నన్ను ఎన్నుకున్నారు. ఏ సమస్య లేకుండా అన్ని సమస్యలకి ఎదురుంటూ ఆదుకుంటూ వస్తున్నాను. ఇప్పటి వరకు అయితే మాకు ఏ సమస్యలు లేవు, ఎలాంటి బాధలు లేవు. మాకు ఇప్పుడు దాకా మా రాజేంద్ర సార్ మమ్మల్ని కాపాడుకుంటూ ఆయన మమ్మల్ని ఎన్నంటూ ఉంటూ వచ్చినారు. ప్రభుత్వం నుంచి మేము ఒక స్థలం కోరుకుంటున్నాం. మాకు ఒక ఆఫీస్కి ఒక స్థలం కావాలని కోరుకుంటున్నాం. గృహ నిర్మాణ కార్మిక ఈ సంఘంని 2002లో దీన్ని స్థాపించబడ్డది. అప్పుడు కూడా నేను అప్పటి నుండి కూడా నేను గౌరవ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోబడ్డా. నేను 15 సంవత్సరాల నుంచి కూడా 3 ప్రెసిడెంట్లు ఎన్నుకోబడ్డారు. అంతా ఐకమత్యంగా ఉంటున్నారు. గృహాలు ఇచ్చిన వాళ్ళను సంతోషపెట్టుకుంటూ
వీళ్ళు సమయంలో వాళ్ళు కోరిన సమయంలో వీళ్ళు ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకు మేము వెన్నంటూ వండుకుంటూ నాకు కూడా వీళ్ళు వెన్నంటూ వండుకుంటూ నేను కూడా వీళ్ళకు ఎల్లవేళలా వీళ్ళకు సేవ చేయడానికి కూడా నేను ఉంటానని చెప్పి నేను కృతజ్ఞత చేస్తాను. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం జాతర దినం కావడంతో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారికి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్ తమ ఇలవేల్పు అయిన మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ఇష్టమైన పట్నం బోనాన్ని సమర్పించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఏసీపీకి ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ యాదవ్ దంపతులను స్థానిక ఆలయ ఒగ్గు పూజారులు సన్మానించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాదిగ సంఘం ఆధ్వర్యంలో అలుగునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ప్రొఫెసర్ కాశిం హాజరయ్యారు. మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడారు. మాదిగ ఎమ్మెల్యేలు అందరం ఐక్యంగా ఉండి మంత్రి పదవి తెచ్చుకున్నామని తెలిపారు. 2 ఏళ్ల క్రితం తాను సాధారణ వ్యక్తినని ఇప్పుడు మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, జానపద గాయకులు ఏపూరి సోమన్న, మాదిగ సంఘం నాయకులు పాల్గొన్నారు. నా మాదిగ కులబాంధవుడు, నా మాదిగ రక్తబంధువుడు, మా అన్న మాదిగోడు, మా అన్నకు ఓటు తెచ్చుకోవాలని చెప్పి నాకు అండగా ఉన్న మా మాదిగ కులబాంధవుడు. వేరే వర్గాలకు సంబంధించిన వాళ్ళు నన్ను ఆశీర్వదించిన వాడిగా, ఆ కష్టాలు తెచ్చిన వాడిగా, ఆ ఇబ్బంది తెచ్చిన వాడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గంగా క్యాబినెట్లో ఒక ముఖ్యమైనటువంటి శాఖలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గిరిజన డిపార్ట్మెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్, డిజబుల్ డిపార్ట్మెంట్, 4 డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రాష్ట్రంలో బడ్జెట్ లో 25% బడ్జెట్ నా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేటాయించే అవకాశాన్ని నాకు ఇచ్చింది. నా మాది అండగా ఎప్పుడు మాటలు సందర్భంగా మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇదంతా కూడా నేను మర్చిపోయిన ఒక పెద్ద ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీని తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని ఉద్యమానికి ఊపిరితిత్తున్నటువంటి వ్యక్తిని నేను మర్చిపోయినటువంటి సందర్భం క్షమించాలని కోరుతూ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ధర్మపురి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో జాతీయ కెమెరా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో అర్చకులు గుండి అశ్విన్ ఆధ్వర్యంలో కెమెరాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ రవి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం గత 5 ఏళ్లుగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ వడ్లూరి రవీందర్, ఫోటోగ్రాఫర్లు ఉత్తెం పెద్దన్న, మల్లేశ రవి పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా ధరంపురి మండలం లోపల గత 5 సంవత్సరాల నుంచి ఈ ధరంపురి అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ ఆధ్వర్యం లోపల కెమెరాల ఉపయోగించేటువంటి ఫోటోగ్రాఫర్లందరి సంక్షేమం కొరకు, ప్రపంచంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కొరకు ఛాయాచిత్ర దేవతకు అభిషేకము మరియు పూజా కార్యక్రమాలు వినియోగించుకొని ఫోటోగ్రాఫర్లకు అందరికీ కూడా ఒక జీవనోపాధికి అన్ని రకాలైనటువంటిని ఆయురారోగ్యాలను అందించుకుంటూ వారి అభివృద్ధికి తోడ్పడాలనేటువంటి యొక్క ఉద్దేశంతో ఆ దేవుని స్తోత్రించుకుంటూ పూజలు నిర్వహించడం జరుగుతున్నది. చేపల వేట కోసం వెళ్లిన ఓ జాలరీ లోయరు మానేరు డ్యాంలో గల్లంతయ్యాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి చెందిన
గువ్వా రవి ఎల్ఎండిలో చేపలు పట్టేందుకు తెప్ప సహాయంతో డ్యాం నీటిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో వేగంగా వీచిన గాలికి తెప్ప కొట్టుకుపోయి నీటిలో మునిగినట్టు స్థానికులు తెలిపారు. అక్కడే కొంత దూరంలో ఉన్న మరికొందరు జాలర్లు రవి కోసం గాలింపు చేపట్టారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, ఎన్బీఏ అక్రిడిటేషన్స్ పొంది జేఎన్టీయూహెచ్ గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ ఎంఎన్సీలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.